నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. 104 వాహనాలను తనిఖీ చేసిన బాపట్ల జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త. సిబ్బందికి తగు సూచనలు జారీ. భక్తి శ్రద్ధలతో రాముల చవితి వేడుకలు. భక్తులతో కిక్కిరిసిన ఆలయం. అద్దంకి డిప్యూటీ ఎంపీడీఓ మస్తాన్ శ్రీధర్ బాధ్యతల స్వీకరణ. అద్దంకి ప్రభుత్వ వైద్యశాల పరిధిలోని 104 వాహనాలను బాపట్ల జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త తనిఖీ చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకి సక్రమంగా సేవలు అందుతున్నాయా లేదా అనే అంశంతో పాటు కావాల్సిన మందులు నిల్వల గురించి సూచనలు చేశారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్తని బాపట్ల జిల్లాకి రొటీన్గా జరిగే ఇన్స్పెక్షన్లు ప్రతి నెల ఈ 104 ఎంఎంఏ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్కి వెళ్ళి పేషెంట్లకి నెలలా సరిపడి ఇచ్చే మందులు అవి ఉన్నాయా లేదా, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, స్టాఫ్ అందరూ అందుబాటులో ఉన్నారా అనే అంశాలపై డిస్ట్రిక్ట్ మేనేజర్ నాగేశ్వరరావు గారితో పాటు నేను ఇన్స్పెక్షన్ రావడం జరిగిందండి. సో అవి ఇన్స్పెక్ట్ చేశాము, అంతా బాగానే ఉంది. మెడికల్ ఆఫీసర్లు స్ట్రైక్లో ఉండటం వల్ల పాయింట్లకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఎమ్మెల్యేహెచ్పీలకి అక్కడున్న ఏఎన్ఎం గారికి డ్రగ్ ఇచ్చేసేసి మళ్ళీ సర్వీస్ కోసం దగ్గరలో ఉన్న సిహెచ్సికి కానీ పిహెచ్సిలో కానీ పార్క్ చేసుకోమని స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ ముగించుకుని మేము వెళ్తున్నాం. అద్దంకి మండలంలో శనివారం నాగుల చవితి పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అద్దంకిలోని పోలేరమ్మ తల్లి ఆలయం మహిళా భక్తులతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున మహిళలు నాగేంద్ర స్వామి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు, పసుపు కుంకుమలు పుట్ట మీద చల్లి పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. పోలేరమ్మ గుడి దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి పుట్ట దగ్గరికే వస్తాము. పూజలు అవి చేసుకుంటాము. అమ్మవారిని చూసుకొని దర్శనం చేసుకొని వెళ్తాము. మాకు నమ్మకం, ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత బాగుంటది అని మాకు నమ్మకం అన్నమాట. ప్రజలకి నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజు ఏచైతే ఉన్న అమ్మవారి గుళ్ళో నాగుల చవితి పండుగ తప్పకుండా పసుపు కుంకుమ, సద్దలు, నానపాలు, పూలు అమ్మవారి గుళ్ళో పూజ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగుల చవితి రోజు పూజ సేవలు చేస్తుందిగా కోరుతున్నాం. ఇట్లు దేవస్థాన కమిటీ, పోలేరమ్మ తల్లి. ప్రణాళికబద్ధంగా సింగరకొండ క్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తామని పాలక మండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్ అన్నారు. ఆలయ ఈవో తిమ్మనాయుడు అధ్యక్షతన సమావేశం శనివారం నిర్వహించారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రకార మండపాలు, రాజగోపురాల నిర్మాణానికి పాలక మండల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వీటి నిర్మాణానికి దాతలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. అది స్టార్ట్ చేస్తే ఒక కారణం వచ్చింది. రైతు వల్ల మిగతా చూడండి ఫస్ట్ పెద్ద పట్టుబడి దానికి ముందు గుప్పేగా ఉండేది చెప్పాడు. నిన్ను కూడా సార్ లాభం చేశాడు, సార్ కూడా చేశాడు. అందువల్ల ఏంటంటే ముందు రాకపోవడం వ్యాపారం పనికి మనం అమలు నిర్మాణించుకుని అది చేద్దాం. తర్వాత టికెట్లు దాన్ని మనవాడి ప్రదేశం కూడా రేట్లు వ్యత్యాసాలు అవుతున్నాయని అనుకుంటున్నాం. దాని గురించి కూడా మనం వచ్చాలి కలిసి ఆ టికెట్స్ అనేది చర్చించుకొని దాన్ని ఎలా చేసి కావాలంటే మనం నిర్మాణించుకుంటాం. తర్వాత గోశాలకు మాట్లాడుతుంది. గోశాలకి గోశాలకి అయితే 2 లాభాలు ఉన్నాయి కాబట్టి చింతనిచ్చారు.
అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్ లో శ్రీవారి శంకుచక్ర నామాల పాదకుల 2వ వార్షికోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. గణపతి పూజ, గోపూజ, పుణ్యహవచనం, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పూజారి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఎన్టీఆర్ నగర్ భక్త బృందం తరపున భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అద్దంకి డిప్యూటీ ఎంపీడీఓగా మస్తాన్ శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. వేటపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆయన పదోన్నతి పొంది బదిలీపై అద్దంకి వచ్చారు. ఎంపీడీఓ వరుధిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ బొమ్మ వద్ద నవంబర్ 3వ తేదీన జరిగే భారీ పడి పూజ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని గురుస్వామి కంచల్ల నాగేశ్వరరావు, కన్యస్వామి నర్ర సూర్య గంగాధర్ స్వామి పిలుపునిచ్చారు. రాగిపాటి హరిప్రసాద్ బాబు సహకారంతో శ్రీ అయ్యప్ప స్వామి అఖండ పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్వాములు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. స్వాములందరూ నా ప్రణామములు. ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర మన గంగాధర స్వామి బృందం 3వ తారీఖు నాడు సోమవారం అందరూ దాదాపు 10 మంది టార్గెట్ తో ఈ మధ్య జరగబోతుంది. చాలా చక్కగా జరిగింది. మళ్ళీ బృందంతో పాటలు నేను గురుస్వామిగా తరితెరలు మన రాగిపాటి హరిబాబు గారు ఆధ్వర్యాలు బాగా తిరుగుతున్న బ్రదర్స్ వాళ్ళు అందరూ మనల్ని తగ్గ చూసి నన్ను బెరవగా చూస్తారు. వాళ్ళంతా ఈ అబ్బాయి కూడా వాళ్ళ మాటలేని నన్ను పెట్టి ఇంకా కొన్ని భజనలు ఆయన చేత చేపిస్తున్నాడు రాగిపాటి హరిబాబు గారు. అందువల్ల మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి తిలకించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.